బ్రేకింగ్ న్యూస్ వివాదంలో చిక్కుకున్నారు ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారంటూ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా లోలుగా కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు ఆమె. ఇక అడ్మిషన్ల కోసం మీటింగ్ అంటూ రాత్రి 11 గంటలకు వీడియో కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు ఆమె. గత కొంతకాలంగా ఇదే తీరు కొనసాగుతుందని ఆరోపించారు ఆమె. అడ్మిషన్ల విషయంలో ఎమ్మెల్యే మాట విన్నా తనను వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారని సౌమ్య తెలిపారు. కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఆయన అనుచరులు సైతం తనను ఇబ్బందులు పెడుతున్నారని కంటతడి పెట్టుకున్నారు సౌమ్య. ఇతర ఉన్నతాధికారుల ముందే తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు ఆమె. ఇదే విషయంపై తన సోదరుడితో ఫోన్లో మాట్లాడారు బాధితురాలు. ఇక్కడ నన్ను చాలా ఏడిపిస్తున్నాను. రావా చేస్తున్నారు ఇతను. నేను ఫ్రాడ్ అనుకోని ఏంటి నేను ఫ్రాడ్ చేశాను రావచ్చు తేలుద్దాం. ఎమ్మెల్యే గారు నేను ఫ్రాడ్ అని అంటున్నారు. ఏంటి ఫ్రాడ్ అడ్డు చాలా బాధపడుతున్నారు ఇక్కడ. రోజు రోజుకు వేధింపులు తీవ్రం కావడంతోనే తాను బయటకొచ్చి గొంతు విప్పుతున్నానని అన్నారు ఆమె. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశానన్నారు సౌమ్య. తన స్థానంలో వేరే వాళ్లను కూర్చోబెట్టేందుకే తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు సౌమ్య. జరుగుతున్న పరిణామాలను చూస్తే తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందన్నారు బాధితురాలు సౌమ్య. కేజీబీవీ పొందూరులో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యన నా పైన మానసికంగా శారీరకంగా చాలా వేధింపులు అయితే రాజకీయ నాయకులు చేస్తున్నారు. దానికి అధికారులందరూ కూడా ఒత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోని అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారు. నేనైతే కంచిలి కేజీబీవీకి వెళ్ళనండి. ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను. నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి, అందులో నిరూపణ అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు. దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను. ఒక దళిత మహిళ పైన ఇంత అన్యాయము, ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో. ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక 2 మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది. అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను. నేను ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరియు ఉమెన్ కమిషన్కి మరియు హ్యూమన్ రైట్స్కి కూడా నేను కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా నా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఇంత అమానుషమైన కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు. నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు, నా కుటుంబానికి అతని వలన ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి. ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది. ఏ తప్పు చేయని నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తూ నన్ను ఇంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా అతని ఎఫెక్ట్ చూపించవచ్చు. నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు ఈ ఒత్తిడి. ఏం తప్పు చేశారని నన్ను ఇంత వేధిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు. అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళనని కూడా చూడకుండా
నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది. అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను. మనసంతా బాధగానే ఉంది. నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకొక ఆవిడ వచ్చిన ప్లేస్లో జాయిన్ అయిపోయారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు. ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు. దీన్ని నేను సహించలేకపోతున్నాను. నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి ఏదైనా జరిగినా వీళ్ళందరే కారణం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని పొందూరు మండలం లోలుగు కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. అసలు ఈ ఆరోపణలో నిజమెంత, అసలు ఈ వేధింపులు అనేవి ఎప్పుడు మొదలయ్యాయి అనే విషయాన్ని ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఈ వేధింపులు ఎప్పుడు మొదలయ్యాయి, అసలు ఎందుకు ఆయన మిమ్మల్ని టార్గెట్ చేశారు? పేరు సౌమ్య. నేను కేజీబీవి లోలుగులో ప్రిన్సిపల్గా గత 2022 సంవత్సరంలో జనరల్ ట్రాన్స్ఫర్స్లో వచ్చి అప్పటి నుంచి పనిచేస్తున్నాను. నా యొక్క విధుల్ని, నా యొక్క పనిని అన్నీ కూడా నేను సక్రమంగానే నిర్వహిస్తున్నాను. అయితే ఈ సంవత్సరము జూన్ నుండి కూడా ఎమ్మెల్యే గారు, అతని పార్టీ కార్యకర్తలు నన్ను రకరకాలుగా వేధిస్తున్నారు. అడ్మిషన్స్ నెపంతో ఫస్ట్ వేధించారు. అది రాను కూడా ఇంకా వేరే విధంగా కూడా ఆ వేధింపులు అన్నవి వెళ్ళిపోయాయి అన్నమాట. అది నాకు చాలా వరకు అర్థం కాలేదు. నేనేంటి ఇంత చక్కగా పనిచేస్తున్నాను, ఆన్లైన్ ఆఫ్లైన్ అడ్మిషన్స్ జరగగా అందులో మిగిలిపోయిన ఆఫ్లైన్ సీట్స్ అన్నీ వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇచ్చాను. విపరీతమైన ఒత్తిడి నాకు పెట్టారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే మీరు అడ్మిషన్స్ అన్నీ చేశామని చెప్పేసి అంటున్నారు. కానీ మిమ్మల్ని వాళ్ళు ఆయన వేధించారు అనడానికి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ కానీ, లేకపోతే ఏమన్నా ఆడియో కానీ, వీడియో క్లిప్స్ కానీ ఏమన్నా ఉన్నాయి మనం? అవునండి, ఉన్నాయి నా దగ్గర. ఈ రకమైన అంటే అడ్మిషన్స్ వాళ్ళు చెప్పినవి ఇచ్చినా కూడా, వాళ్ళు చెప్పినట్టు నేను నడుచుకుంటున్నా కూడా, ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ అతను పంపించిన పేర్లకే నేను ఇచ్చాను. యాక్చువల్ అయితే పేరెంట్స్ కమిటీ వాళ్ళిద్దరిని ఎన్నుకోవాలి యాజ్ పర్ నామ్స్ ప్రకారం. అలా కూడా జరగలేదు. అతను నాకు వాళ్ళిద్దరి పేర్లు లిస్ట్ పంపించారు. పారం నాయుడిని ఎస్ఎంసీ చైర్మన్గా, కిరణ్ కుమారి అన్న ఆవిడ్ని చైర్మన్గా నువ్వు పెట్టాలి అని అంటే, అతను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కదా చెప్పారని గౌరవించి నేను ఆ రకంగా అతను చెప్పింది వింటే అక్కడ పేరెంట్స్ కూడా నాకు అడిగారు, ఎలా మేడం మీరు సడన్గా వాళ్ళిద్దరు పేరు అనౌన్స్ చేశారని కూడా నాకు అడగడం జరిగింది. అయినా ఎమ్మెల్యే గారు చెప్పింది నేను చేశాను. అతను చెప్పిన ఆ విషయాన్ని చేశాను. అడ్మిషన్స్ అతను ఇచ్చినవే చేశాను. అయినా కూడా వేధింపులు ఆగడం లేదు. నాకు అర్థం కావడం లేదు. ఏంటి ఇలాగా ఇంత వేధిస్తున్నారు? పార్టీ ఆఫీసులకు పిలుస్తున్నారు, 10 గంటలకి 11 గంటల వరకు ఉంచుతున్నారు. మీటింగ్స్ అని చెప్పి అడ్మిషన్స్ అని చెప్పి పిలుస్తున్నారు. పిలిచి అక్కడ అలాగ కొన్ని గంటలు ఉంచేస్తున్నారు. అర్థమయ్యేది కాదు. ఇంకా ఈ రకమైన నేపథ్యంలోనే జూలై 1వ తారీఖున నన్ను పార్టీ ఆఫీస్ ఆమదాలవలసకి పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే గారు నాతో పాటు ఆ నియోజకవర్గం కింద వచ్చిన బోర్జా, ఆమదాలవలస ప్రిన్సిపల్స్, మా పై అధికారి ఏపీసీ గారిని కూడా పిలిచి నన్ను చూడగానే ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేశారు. నాకైతే అర్థం కాలేదు. ఎందుకు అలా తిడుతున్నారో కూడా నేను షాక్లో ఉండిపోయాను అనమాట. ఇలా వేలు చూపిస్తున్నారు, నోటికి ఎంత వస్తే అన్ని మాటలు తిట్టేస్తున్నారు. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. తట్టుకోలేక అడిగాను సార్కి, సార్ ఎందుకండి అలా తిడుతున్నారని అంటే ఇంకా రెట్టింపు వాయిస్తో నాకు బాగా తిడుతూ మానసికంగా వేధించారు. అసలు నాకు అర్థం కాలేదు. నేను చేసిన తప్పేంటో కూడా నాకు అసలు తెలియడం లేదు. నా పక్కన నా పై అధికారి ఉన్నారు, అతను కూడా ఆపడట్లేదు. వద్దు సార్ అలా తిట్టకండి అమ్మాయిని అని అతను అనట్లేదు. పక్కన 2 ప్రిన్సిపల్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ నేను ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక ఏడుస్తూ పెయింట్ అయిపోతానేమో అన్న సమయంలో వాళ్ళిద్దరూ నాకు వాటర్ ఇస్తుంటే వదిలేయండి, ఆ పిల్లని అలా వదిలేయండి, చచ్చిపోయినా పర్వాలేదు, మీరు పట్టించుకోవద్దని ఎమ్మెల్యే గారు ఇద్దరికి చెప్పారు. అంత కక్ష దేనికి? నేను ఏం చేశాను? నా యొక్క విధులు నేను సక్రమంగా నిర్వహించలేదా? పిల్లలకి భోజనం సరిగ్గా పెట్టలేదా? ఏం చేశానని అలా వేధిస్తున్నారు? అర్థం కాలేదు నాకు. నేను ఆ భయంకరమైన పరిస్థితులు తట్టుకోలేక ముందే ఫోన్స్ లాక్కున్నారు. వాళ్ళ పిఏ ఫోన్స్ లాక్కొని అక్కడ పట్టుకొని తలుపు దగ్గర కాపలా కాస్తూ అతను ఉన్నారు. నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. అతను నన్ను చాలా అవమానించారు ఆ రోజు. ఇష్టం వచ్చినట్టు, నువ్వు ఎస్సీ కులానికి చెందిన దానివి, నీకు ఉద్యోగమే తగదు, నేను మెరిట్ బేసిస్లో ఎగ్జామ్ రాసి రిటర్న్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చాను సార్ అంటే, అది చాలే తెలుసులే నువ్వు ఏ పద్ధతిలో వచ్చావో, ఒక ఎస్సీ కదా నీకు అలా రకంగా వచ్చింది,
అనేసని చాలా బాధ. అంటే నాకు కొంచెం గుర్తులేవు అతని తిట్లు, చాలా దారుణమైన తిట్లు. చాలామంది వచ్చి చెప్పారు, అమ్మ అతని ఉద్దేశం వేరు, నువ్వు అది అర్థం చేసుకొని అతనికి అనుకున్నట్టుగా నువ్వు చేసేస్తే నీకు ఇంత హెరాస్మెంట్ ఉండదు కదా అని నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నా క్యారెక్టర్ అది కాదండి. నేను నా చిన్న వయసులో 20 సంవత్సరాలు అప్పుడే నా జీవితం నాశనం అయిపోయింది. సేమ్ కమ్యూనిటీ కాలింగ్ అతన్ని నేను నమ్మిన తర్వాత అతను నా జీవితాన్ని నాశనం చేస్తే నేను నా తల్లి తండ్రితోని నా బాబుని పెంచుకుంటూ నేను జీవిస్తున్నాను. ఆ బాధనంతా మర్చిపోవడానికి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను తప్ప ఈ ఉద్యోగంలో నాకు వచ్చింది ఏమీ లేదు. నా సొంత డబ్బులు పెట్టుకొని నేను చేస్తున్నాను నా స్కూల్లో. అలాంటిది ఎంత వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. ఎందుకు ఇతను నన్ను ఇంత టార్గెట్ చేసి ఇంత వేధిస్తున్నారు? పై అధికారులు కూడా అతను చెప్పిందే వింటున్నారు. నేను అడుగుతున్నాను, ట్రాన్స్పరెంట్గా అక్కడ ఏం జరిగిపోయి అతను లేనిపోని అలిగేషన్స్ వేశారు. వేస్తే అక్కడికి వచ్చి సరైన ఎంక్వైరీ చెయ్యాలి కదా, అలా ఎందుకు చేయట్లేదు? అతను ఆ ఏపీసీ కలెక్టర్ గారు అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా రాసేసుకుంటున్నారు. ఇక్కడ నన్ను ఇంత హెరాస్ చేస్తున్నారు. నాకు చచ్చిపోవాలని ఉంది నిజంగా. నేను ఆత్మహత్య చేసుకుంటాను. నాకు ఎక్కడ న్యాయం జరగడం లేదు. ఒక గౌరవంగా బతుకుతున్న మమ్మల్ని ఇలా రోడ్డుకి ఇడ్చి ఇంత దారుణమైన హెరాస్మెంట్ చేస్తారా? మీ ట్రాన్స్ఫర్కి తర్వాత ఈ వేధింపులకి ఏమైనా సంబంధం ఉందంటారు మేడం? ఖచ్చితంగా ఉందండి. వేధింపులకి నేను లొంగట్లేదనే కదా, శారీరకంగా లొంగట్లేదు, మానసికంగా వేధిస్తున్నారు. అందుకని ఇలాగ ఈ రకమైన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది అతను పారం నాయుడన్స్ అని ఒక అతన్ని పంపించి రకరకాలుగా వేధింపులకు గురి చేశారు. ఒక మగ అతను ఆడపిల్లల స్కూల్లోకి రాకూడదు, అయినా కూడా అతను వచ్చి ఇష్టానుసారంగా చెలరేగిపోతూ ఉండేవాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ అన్నయ్య అక్కడ ఉన్న వాళ్ళ అండదండలు చూసుకొని అతను నా మీద ఆ రకమైన హెరాస్మెంట్ చేస్తే నేను పొందూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా అతని మీద చేశాను. చేస్తే స్థానికంగా ఉన్న రామ్మోహన్ గారు, వండాన మురళి గారు, గిరి గారు, ఇంకెవరు బలగశంకర్ గారు, వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి అమ్మ కేసు ఫైల్ చేయొద్దు, మీకు మేము అండగా ఉంటాం, అతను మీ జోలికి రాకుండా చూసుకుంటామంటే అప్పుడు కూడా నేను వాళ్ళకే వాల్యూ ఇచ్చాను. అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట విని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు బాధపడుతున్నాను ఎందుకు ఫైల్ చేయలేదా అని. అయితే పోలీసులు మీ కేసుని ఫైల్ చేయలేదా మేడం? అంటే నేనే వాళ్ళు చెప్పిన మాట విని వచ్చేసానండి. అంటే ఇంకా అది ఎస్పీ గారి దగ్గర అయితే ఉంది. దీని అంతటికీ కారణం కూడా ఒక వ్యక్తిని ఆ ప్లేస్లోకి తీసుకురావడం కోసం జరుగుతుంది. ఆ వ్యక్తి నా పైన ఏవేవో చెప్పడము, అది ఆ పేరు నేను బయటకు చెప్పలేనండి, అది సమాజంలో అందరికీ తెలుసు, మరి నేనైతే చెప్పలేను. ఆ వ్యక్తిని నా ప్లేస్లోకి తీసుకురావడం కోసము ఆ వ్యక్తిని చెప్తూ అంటే ఇంటర్నల్గా అవన్నీ జరుగుతున్నాయండి. ఇదంతా కుట్ర. తీసుకొని వచ్చి ఏం చేయాలని చెప్పి అది నాకు తెలియదు ఏం చేయాలన్నది. అది గతంలో కూడా జరిగిందంట, మరి ఇప్పుడు కూడా మరి తెలియాలి, వాళ్ళకే తెలియాలి. ఒకరి స్వలాభం కోసం ఇంకా ఎదుటి వ్యక్తుల్ని అన్యాయం చేసేయడం, ఎదుటి వ్యక్తుల్ని నాశనం చేసేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈ రోజు నేను ఈ బాధని భరించలేక ఇలా బయటకు వచ్చి చెప్తున్నానండి. లేకపోతే నాకేంటి అవసరం చెప్పండి? ఎమ్మెల్యే గారితోని అతనితోని ఇలాగ తగులాడాల్సిన అవసరం ఏముంది నాకు? అతను నన్ను వేధిస్తున్నారు కాబట్టి నా బాధను నేను బయటకు వచ్చి చెప్తున్నాను. ఈ వేధింపులు అసలు ఆగడం లేదండి. కంచిలీకి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరినో తీసుకురావడం కోసం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారని మీరు అంటున్నారు. కానీ మీరేవో నిధుల్ని పక్కదో పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి వాళ్ళు ఏది నిజం? ఓకే అండి, పోనీ అది నిజం అనుకుందాం. నేను 2022 నుంచి ఆ స్కూల్కి వచ్చాను కదండి. అప్పుడు ఏమీ కంప్లైంట్స్ మరి కనబడలేదు అధికారులకి, మా ఏపీసీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఎవరికి కనిపించలేదు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి? పోనీ ఎమ్మెల్యే గారు ఏవో నిందలు నా మీద వేశారు, జూన్లోని వేశారు. అప్పుడు ఏపీసీ గారు ఒక్కసారైనా విజిట్కి వచ్చారా? అవి నిజమా కాదని ఎందుకు తెలుసుకోలేదు? అంటే ఇదంతా కుట్ర, ఉద్దేశపూర్వకంగా అని కాదా చెప్పండి? ఏం నిధులు అక్కడ ఉంటాయండి చెప్పండి? అక్కడ నిధులు అంటూ ఏమీ ఉండవు. ఓన్లీ టెండర్స్ అవన్నీ కూడా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ ఆ టెండర్స్ వాళ్ళకే అమౌంట్స్ వేస్తారు. మాకు ఒక అకౌంట్ ఉంటుంది, అందులో ఓన్లీ గ్యాస్ డబ్బులు మాత్రమే వేస్తారు. గ్యాస్, దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే వేస్తారు. ఎన్ని మనం గ్యాస్ సిలిండర్స్ వాడితే అంత డబ్బులే వేస్తారు. నాడు నేడు పనులు ఎప్పుడో నేను వచ్చిన తర్వాత ఒకే ఒక రూమ్ శాంక్షన్ అయింది అక్కడ 9 lakhs. ఆ 9 lakhsకి ఆ ఒక రూము నేను ఇంకా గ్రౌండ్లో టైల్స్ వేశాను. అప్పుడు ఏదో ప్రాజెక్ట్లో గోడలన్నీ పైన విరిపిస్తే గోడలు కట్టించాను. ఆ 9 lakhsకి ఆ వర్క్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఎస్ఎంఎఫ్ ఫండ్ అని 3,19,000 వేశారు. అందులో సగానికి సగం పవర్ బిల్లే 1,80,000 కట్టాను నేను. ఇంకా అందులో ఒక కంప్యూటర్ తీసుకున్నాను, ప్రింటర్ తీసుకున్నాను, చైర్స్, కుకింగ్ ఐటమ్స్, యుటెన్సిల్స్ తీసుకుని మిగతావి మేజర్ మైనర్ రిపేర్స్ చిన్నవి ఉంటే అవి చేయించాను. వాటికి కూడా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి.
ఇంకంతకు మించి ఇంకే ఫ్రాడ్ చేయడానికి అక్కడ నిధులే లేవు. నిధులు మరి అలాంటప్పుడు నా సొంత డబ్బులు పెట్టుకొని నేను మోటార్ కొనాల్సిన అవసరం నాకేముందండి. మన పేరెంట్స్ మీటింగు 9వ తారీఖు అప్పుడు పేరెంట్స్ మీటింగ్ ముందు రోజు ఫ్యాన్లు అవన్నీ కొంటూ అవన్నీ ఈ మధ్యకాలం నాకు 60,000 ఖర్చు అయింది. ఆ స్కూల్ కోసం నేను పెట్టాను. అంత నిధులు అక్కడ ఉంటే ఆ డబ్బులే నేను తీసుకొని ఖర్చు పెడతాను కదా. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఏం కావాలని కోరుతున్నారు? నేనైతే అన్యాయంగా నన్ను ఇలా వేధిస్తున్నారు. నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ ఈ విషయంలో జరగాలి. ఎలాంటి ఒత్తిడికి లేకుండా ఒక న్యాయమైన అధికారి న్యాయంగా అక్కడికి వెళ్ళి విజిట్ ఎంక్వైరీ అన్నది చెయ్యాలి. పిల్లలకి పేరెంట్స్ని కూడా పిలిపించి అడగాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ హెరాస్మెంట్స్కి హై బ్లడ్ ప్రెషర్ బీపీ కూడా వచ్చింది. నాకు హై స్టిరాయిడ్ నేను రోజు వేసుకుంటేనే మాత్రమే బయటికి రాగాలి. ఇప్పుడు ఈ స్ట్రెస్ వలన ఇంకా పూర్తిగా నేను కొలాప్స్ అయిపోయాను. చాలా లోగా ఉంది నా స్థితి. అయితే కంటిన్యూస్గా నా వలన నా పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. రీసెంట్గా నేను నా తండ్రిని కోల్పోయాను. ఆ బాధలో మేము ఉన్నాం. మేము మా బతుకులు మేము బతుకుతున్నాం. మా పనేదో మేము చేసుకుంటున్నాం. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నన్ను ఎందుకు ఇంత కక్ష కట్టి ఇంత హెరాస్ చేయడం చెప్పండి. ఇది సమాజంలోని ఏంటి చెప్పండి. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. ఒక ఆడవాళ్ళు ఉద్యోగం చేసే స్వేచ్ఛ లేదా? బతికే స్వేచ్ఛ లేదా? ఒక ఎస్సీ ఉమెన్ బతకూడదా? ఒక ఎస్సీ ఉమెన్ అక్కడ చక్కగా పనిచేస్తే చూడలేకపోవడం ఎందుకు అలాగా? నేనైతే నా మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా అబద్ధాలు అని తేలినంత వరకు కూడా ఈ పోరాటం అయితే ఆగదు. నేను ఎక్కడి వరకైనా వెళ్తానండి. ఆల్రెడీ చాలా చోట్ల కంప్లైంట్స్ అయితే పెట్టాను. ఎస్సీ ఎస్టీ కమిషన్కి పెట్టాను, ఉమెన్ కమిషన్కి పెట్టాను. ఇంకా కలెక్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను కంప్లైంట్స్ నాకు జరిగిన అన్యాయాన్ని పెట్టాను. ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు నేను కలెక్టర్ గారిని కూడా కలిసినా కూడా అధికారులందరూ కూడా అతను ఏం చెప్తే అదే వింటున్నారు తప్ప నిజాలు తెలుసుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయడం లేదు. అది చూస్తున్నారు కదా. ఇప్పుడు కోన రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు. కాబట్టి నాకు న్యాయం జరిగేటంత వరకు నేను పోరాటం చేస్తాను. ఆయనే కాదు, ఆయన అనుచరులు కూడా నాకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అడ్మిషన్ల పేరుతో రాత్రి 10-11 గంటలకు కూడా ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆమె అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది వైసీపీ. ఆయన వ్యవహార శైలిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. మహిళా ఉద్యోగులపై ఎమ్మెల్యే శాడిజం అంటూ ట్వీట్ చేసింది వైసీపీ. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి షణ్ముఖ్ అందుబాటులో ఉన్నారు. రైట్ షణ్ముఖ్, మనం చూస్తున్నాం ఆ ఎమ్మెల్యే ఏ విధంగా అయితే తనని ఇబ్బందులు పాలు చేస్తున్నారో ఆ మహిళ ఆరోపించడం కూడా చూస్తున్నాం, బాధితురాలు. దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ కూడా రియాక్ట్ అవుతుంది. ఎమ్మెల్యే శాడిజం అంటూ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని పోస్టులు పెట్టడం కూడా మనం చూస్తున్నాం. ఈ ఓవరాల్ ఇష్యూకి సంబంధించి అటు మరి ఆ ఎమ్మెల్యే ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుందా? రత్న, మనం చూసుకున్నట్టయితే ఈ ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే అమెరికా పర్యటనలో ఉన్నారో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ లోపు అయితే మాత్రం ఆమె 2 రకాల ఆరోపణలు చేస్తున్నారు. మొదటిది ఏంటంటే అకారణంగా తనను అవినీతి ఆరోపణలు చేసి ట్రాన్స్ఫర్ చేశారనేది ఒకటైతే, రెండోది మానసికంగా శారీరకంగా హెరాస్మెంట్ చేశారు అని చెప్పేసి ఇంకోటి చేస్తున్నారు. మనకి ఇప్పుడు లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి విషయంలో ఆమె మనకి 2 ఎవిడెన్సెస్ అయితే మాత్రం ఇచ్చారు. అయితే ఎవిడెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే మొదట ఒక స్క్రీన్ షాట్ ఆమె ఇచ్చారు. ఒకటి ఎమ్మెల్యేతో పాటు ఇంకో 2 టీచర్స్, ఈమె సౌమ్య ఎవరైతే ఉన్నారో ఈమెతో పాటు మరో 2 టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ వాట్సాప్ కాల్లో వీడియో కాల్లో మాట్లాడుతున్నట్టుగా మనకు అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఆమె చెప్తున్న విషయం ఏంటంటే నైట్ టైం స్కూల్ అడ్మిషన్స్ పేరుతో నైట్ టైం వీడియో కాల్స్ ఏంటి అనేది ఆమె క్వశ్చన్ చేస్తుంది. ఇవన్నీ కూడా లైంగిక ఆరోపణల కిందకి రావా, లైంగిక వేధింపుల కిందకి రావా? ఈ టైంలో ఏంటి? ఒక్కోసారి నైట్ 11 ఆ టైంలో కూడా వేధిస్తూ ఉంటారు, ఆ టైంలో కూడా కాల్స్ చేస్తూ ఉంటారు, దాని అర్థం ఏంటి అని చెప్పేసి ఆమె అంటుంది. నెక్స్ట్ దాంతో పాటు ఇంకో ఆడియో కూడా మనకి ఇచ్చారు. ఆ ఆడియోలో వాళ్ళ బ్రదర్ తో ఏడుస్తూ ఆమె మాట్లాడుతుంది. ఆ టైంలో ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే తన ఆఫీస్కి పిలిచి తనను తిడుతున్నారు, ఫ్రాడ్ ఎలిగేషన్స్ అన్ని చేస్తున్నారు, ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అంటూ ఏడుస్తూ వాళ్ళ బ్రదర్ కి కాల్ చేసింది. ఆ కాల్ చేస్తూ ఉండేటప్పుడు వాళ్ళ బ్రదర్ తో ఏడుస్తూ మాట్లాడుతుంది. ఆ బ్యాక్ సైడ్ ఎమ్మెల్యే గట్టిగా అరుస్తున్నటువంటి ఇవి మనకు వినిపిస్తున్నాయి. అంటే ఇందులో ఇవన్నీ కూడా నన్ను వేధిస్తున్నారు అని చెప్పేసి చెప్తుంది. అయితే ఎవిడెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇవి ఎవిడెన్సెస్ ఇచ్చారు. ఇంకా దీంతో పాటు ఆమె ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేసినప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంటంటే
ఫిర్యాదు అయితే చేశాం కానీ మళ్ళీ ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి, ఎవిడెన్స్ తో మీరు ఫిర్యాదు చేసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు అన్నారంట. దానికి ఎవిడెన్సెస్ తో మళ్ళీ ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు ఆమె. రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్.